నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2023 సంవత్సరంలో కంటే 2024 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగాయని అంటున్నారు. మరి ఇప్పుడున్నటువంటి ఈ సందర్భాల్లో ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. 2023తో పోలిస్తే 2024లో ధరలు బాగా పెరిగాయి రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటున్నారు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? మీరు చాలా ఓల్డ్ ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఒక సంవత్సరం కాదు, గత 10 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉన్నాయి. మీడియాలో మీరు టైం లేక అప్డేట్ చేసుకోవట్లేదు. కేసీఆర్ గారు వచ్చిన గవర్నమెంట్ తర్వాత ఎవ్రీ ఇయర్ 10%, 5% పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2023కి 2024కి డెఫినెట్గా ఇప్పుడు నేను ఇందాక అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. గత 7-8 నెలలుగా రేట్లు ఎవరు పెంచలేదు ఒకటి. సో ఇప్పుడు ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పెంచుతారు. రెండోది, కొత్తగా మనం ఇంతకు ఒక వీడియో చేసాం ఎక్స్క్లూజివ్గా, రిజిస్ట్రేషన్ రేట్లు బేస్ వాల్యూ పెంచుతున్నారని. సో ఇది కలిపితే డెఫినెట్గా 120% 2023 రేట్స్ ఉండవు, పెరుగుతాయి. ఎంత పెరుగుతుంది? 20 పెరుగుతుందా, 20% పెరుగుతుందా, 25% పెరుగుతుందా, 15% అనేది టూ ఎర్లీ. ఇట్ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్, బిల్డర్, ప్రాజెక్ట్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవడానికి రైట్ టైం, అమ్మడానికి రైట్ టైం కాదు. అమ్మితే మీకు రేట్ రాదు. బికాజ్ టుడే ఇట్ ఈస్ బయర్స్ మార్కెట్. సెల్లర్స్ మార్కెట్ ఒకప్పుడు ఉండేది. సెల్లర్స్ మార్కెట్ అంటే ఎప్పుడు కూడా సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు రేట్లు బిల్డర్ పెంచేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెంటరీ ఎక్కువ ఉంది, బయర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి బయర్స్ బార్గెన్ చేస్తారు. ఎవరైతే ప్రాజెక్ట్స్ బిల్డర్స్ అప్పులు తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ హోల్డ్ చేయలేరు మార్కెట్ ఇన్వెంటరీని. హోల్డ్ చేసి ఇంట్రెస్ట్ కట్టాలి. ఎవ్రీ డే దినదిన గండం అయిపోతుంది వాళ్ళకి. ఎవ్రీ మీటర్ తిరుగుతూనే ఉంటుంది. ఆటోలో మనం కూర్చుంటే మీటర్ ఎలా తిరుగుతుందో అట్లా తిరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళారు అనుకోండి, బనానా కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్, అది పొద్దుట ఒక రేట్ ఉంటుంది. మీరు మన ఆల్ఫా దగ్గర మార్కెట్ ఉంటుంది, లేదా మోనా మార్కెట్ ఉన్నది. మార్నింగ్ వెళ్తే ఒక రేట్ ఉంటుంది. అరటిపళ్ళు డజను 60 రూపాయలు చెప్తాడు. మధ్యాహ్నం వెళ్తే 40 రూపాయలు చెప్తాడు. రాత్రి వస్తే 20 రూపాయలకి ఇచ్చేస్తాడు. ఎందుకు చెప్పండి? పండు లైఫ్ మారిపోతుంటుంది. అరటి పొద్దుట పచ్చిగా ఉంటుంది. 11-12 గంటలకు కొద్దిగా కలర్ వస్తుంది. 3 గంటలకి మంచి స్వీట్గా ఉంటుంది. రాత్రి 10 గంటలకి ఏమవుతుంది? దాని లైఫ్ అయిపోతుంది. అది అమ్ముకోపోతే వేస్ట్. ఆయన స్క్రాప్ చేయకుండా తక్కువ రేటుగా అమ్ముతాడు. మీరు అంటారు రియల్ ఎస్టేట్కి దీనికి ఏంటి సంబంధం? ఇదే ఉంది. రియల్ ఎస్టేట్ బిల్డర్ కూడా అదే పరిస్థితి. ఇన్వెంటరీ మూవ్ అవ్వలేదు అనుకోండి, కాంప్రమైజ్ అవ్వాలిగా. కానీ మన హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ ఏ బిల్డర్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నెక్ టు నెక్ అమ్ముతున్నారు. రేట్స్ తగ్గాలంటే ఇంకా లాభం కట్ చేసుకొని అమ్ముకోవాలి. సో అది డెస్పరేట్ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తారు. డెస్పరేట్ లేని వాళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ బిల్డర్కి ఏంటంటే ఎంత లాంగ్ ఉంచితే అంత రేటు పెరిగిపోద్ది. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మీరు ప్రీ లాంచ్లు అదే కదా మోసపోతున్నారు. ప్రీ లాంచ్లు ఏమవుతుంది? 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీషన్ 100 ఎకరాల్లో చేస్తున్నాడు. 10,000 రూపాయలు అమ్ముతాడు 3 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మీకు ఏమంటారంటే నాకు 90% డబ్బులు ఏంటి, నేను 6,000కి ఇచ్చేస్తాను అంటాడు. అంటే ఎంత డిస్కౌంట్? 40% డిస్కౌంట్. ఈ ప్రాజెక్ట్ అవుతున్న కొద్ది ఎవ్రీ 6 నెలలకి 1,000-2,000 పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? అటువల్ ఎందుకు చెప్పాను? రియల్ ఎస్టేట్లో కూడా అంతే. సో ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మామూలు ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి అంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈరోజు అమ్మితే 6,000కి అమ్మాలి, అదే 2 సంవత్సరాల తర్వాత అమ్మితే 8,000కి అమ్మాలి, 3 సంవత్సరాల తర్వాత 10,000, అదే 5 సంవత్సరాల తర్వాత అమ్మితే 15,000 అమ్ముతాడు. మీకు అర్థమవుతుందా? సో రియల్ ఎస్టేట్ ఎంత లాంగ్ ఉంటే అంత రేటు పెరుగుతుంది. బట్ ఈ లోటు హోల్డింగ్ కెపాసిటీ అంటారు. హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే మాత్రం కష్టం. సో రేట్లు పెరగడం అనేది ఖచ్చితం. అందులో ఎటువంటి నాకు సందేహం అక్కర్లేదు. డబ్బులుండి స్పేర్ మనీ ఉంది అనుకుంటే డెఫినెట్గా మంచి లొకేషన్లో మంచి బిల్డర్గా మంచి డెవలప్మెంట్స్ మంచి ప్రైస్కి చూసుకొని మీరు కొనుక్కుంటే కనుక యువర్ అప్రిషియేషన్ విల్ హ్యావ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ గుడ్ అప్రిషియేషన్. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు కూడా మీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలామంది ఏమవుతుందంటే డబ్బులు పెట్టుకొని వేసుకొని, మేము కూడా ఒక ఇల్లు కొన్నాం 25 years బ్యాక్. పర్మిషన్ లేని ఇల్లు కొనేసాము. అందరు పెద్ద పెద్దలు ఉన్నారు, నేనున్నాను, మా చుట్టాలు అందరూ ఉన్నారు. పర్మిషన్ తర్వాత తెలిసింది మాకు గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేదని. దానివల్ల నేను రియల్ ఎస్టేట్కి వచ్చాను. నేను ఓకే.
ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నాకు బ్రోకర్ ఒకటి చెప్తున్నాడు, డాక్యుమెంట్ రైటర్ ఒకటి చెప్తున్నాడు, సబ్ రిజిస్టర్ ఒకటి చెప్తున్నాడు, ఓనర్ ఒకటి చెప్తున్నాడు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నారు, చుట్టాలు ఒకటి టోటల్లీ నా ప్రొఫైల్ ఒకటి చేసాం. కన్ఫ్యూజన్ ఎక్కడ పెట్టాలి, ఏది కొనాలి, ఇప్పుడు కూడా చాలా ప్రాజెక్ట్స్ అలాగే ప్రీ లాంచ్లో దయచేసి వెళ్ళకూడదు. చాలామంది నాకు యావరేజ్గా వరల్డ్ మొత్తంలో రోజుకి 8 to 10 కాల్స్ వస్తాయి అడ్వైస్ కోసం. అందులో 2-3 కాల్స్ మోసపోయామనే నినాదంతో వస్తారు. సార్ మీరు డబ్బులు కట్టేసాను సార్ మంచివాడు అనుకొని, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరు చేయమని. అదే మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా వెళ్తే, ప్రొఫెషనల్ రియాల్టర్ ద్వారా వెళ్తే మీకే బెనిఫిట్ కాదు, మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి కదా. అది నేను అడ్వైజ్ చేశాను. అపాయింట్మెంట్ తీసుకోండి, 1 నిమిషం 2 నిమిషాలు 5 కోట్లు 2 కోట్లు పెట్టినాడు, 1 నిమిషంలో నాకు ఫోన్ చేసి సార్ 1 minute చిన్న డౌట్ ఉంది సార్ 5 కోట్లు పెడుతుంది. ఎలా చెప్తాను చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి మీరు పేషెంట్కి వెళ్తే ఒకే పేషెంట్కి 3 సేమ్ డిసీజ్ ఉన్న మందులు వేరుంటాయి వయసుని బట్టి అనుకున్నా. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మందులు ఇస్తాడా? మీకు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, ఏమడుగుతారు డాక్టర్ గారు? ఏం తిన్నావు, ఎక్కడ తిన్నావు, ఏం చేసావు, లాస్ట్ 1 week హిస్టరీ అడుగుతాడు. ఎక్కడ తిరిగావు, ఏ నీళ్ళు తాగో, ఏ ఫుడ్ తిన్నావు. పోనీ అది అయిపోయాక మందులు ఇస్తాడా? ఇవ్వడు. ఏం చేస్తాడు? టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసిన తర్వాత మందులు ఇస్తాడు. ఆ మందులు ఇచ్చి ఏమంటాడు? 3 రోజులు వాడంటే తగ్గపోతే రండి అంటాడు. అంటే ఆయన కూడా ఈజ్ నాట్ షూర్, బికాజ్ దేవుడి తర్వాత దేవుడు అంటారు డాక్టర్, బట్ ఈజ్ నాట్ గాడ్. హీ విల్ ట్రై ఈజ్ మ్యాక్సిమం లెవెల్ బెస్ట్ టు రెడ్యూస్. ట్రయల్ అండ్ ఎర్రర్లో రాసిస్తారు. 3లో 2 తగ్గుతుంది, 1 తగ్గదు, వాటి తీవ్రంగా ఉండొచ్చు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా అట్లేదు, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క స్టేజ్లో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మా దగ్గర కూడా మేము ప్రతి మీరు 2 కోట్లు పెట్టారు, మీ పర్పస్ వేరు, ఆయన పర్పస్ వేరు, ఈయన పర్పస్ వేరు. ఆ పిండి కొలిది రేట్లో అంటే మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మేము సొల్యూషన్ ఇస్తాం. కాబట్టి దయచేసి నాకు చాలామంది ఇన్వెస్టర్స్ ఫోన్ చేసి సార్ 1 minute ఒక స్మాల్ డౌట్ అంటారు. ఆ 1 minuteలో మేము మిస్గైడ్ చేసే అవకాశం ఉంది. మాకు అర్థం కాదు కదా మీ గురించి, కొద్దిగా అనాలిసిస్ చేసుకోవాలి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడున్న మంచి టైం, 100% ఇట్ ఈస్ ఎ గుడ్ టైం టు ఇన్వెస్ట్. అండ్ యూ ఇన్ ఎ గుడ్ లొకేషన్ పెట్టు. మీకు తెలిస్తే పర్లేదు, మీకు తెలియకపోతే మాలాంటి వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు. లేదా నన్ను అప్రూవ్ చేయవచ్చు. నా ప్రాజెక్ట్స్ అంటే ఏముండవు, నేను ఓన్లీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ని సజెస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మేము మీకు మంచి డీల్ ఇవ్వగలుగుతాం. అండ్ మార్కెట్లో నా పేరు ఐడెంటిఫై చేస్తారు మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. నా పేరు చెప్తే మీకు 200 రూపాయలు తగ్గుతుంది, కానీ 2 రూపాయలు పెరగదు. ఎందుకంటే బికాజ్ ఐ నో దెమ్, దే నో మీ. సో ఎప్పుడైతే అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువ వేషాలు వేయలేము కదా, తోక కట్ చేస్తాం. సో వీ నో హౌ టు హ్యాండిల్. కాబట్టి ఏంటంటే మేము కూడా అందుకని మంచి బిల్డర్స్ని, ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీట్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సోనీ అనే కంపెనీ ఉంది, నాకు చాలా ఇష్టమైన కంపెనీ. ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో ఒకటే రేట్ ఉంటుంది. అట్లా లోకల్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి, ఏసీల్లో కానీ వాషింగ్ మిషన్లో, వాళ్ళు తగ్గిస్తారు. నువ్వు అడిగితే 3,000 తగ్గిస్తారు, అడగకపోతే సేమ్ రేట్ చేస్తారు. సో అక్కడ చీటింగ్. సోనీ అనేది నువ్వు కొనపో, బట్ అట్లా క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను సోనీ టీవీ కొని ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. మా రిలేటివ్స్ కొని 3 సంవత్సరాలు 3 రిపేర్లు. నేను ఇచ్చిన కాస్ట్కి ₹1,00,000 కొంటే నేను 1,50,000 కొన్నా. సేమ్ సైజు టీవీ సైజ్ కానీ ఫెసిలిటీ అన్నీ ఒకటే. కంపెనీ బ్రాండ్. కంపెనీ బ్రిటానియా, సోనీ. అట్లా ప్రొఫెషనల్ ఏజెంట్ ఇస్ ప్రొఫెషనల్ ఏజెంట్. నేను గత 30 సంవత్సరాలుగా 12,000 మందిని ప్రాపర్టీ ఓనర్ చేశాను, ఒక 12,000 మంది లీడర్స్ని తయారు చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేస్తాం. సో దానివల్ల మీకు బెనిఫిటే కానీ లాస్ ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న సరైన టైం ఇప్పుడు. నెక్స్ట్ 1-2 months రేట్లు డెఫినెట్గా జంప్ అయితే మీరు ఇదే ప్రాపర్టీని 20% ఎక్స్ట్రా కొంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.